బ్యాక్ టు న్యూస్. కొన్నేళ్లుగా నీలోఫర్లో చికిత్స పొందుతున్న వీణా వాణిలను స్టేట్ హోమ్ కు తరలించారు. ఎప్పటి నుంచో వీణా వాణిలను స్టేట్ హోమ్ కు పంపిస్తారని ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో సైలెంట్ గా పని పూర్తి చేసింది. 12 ఏళ్లు దాటిన పిల్లల్ని నీలోఫర్లో ఉంచకూడదన్న నిబంధన ఉందని, అందుకే వీణా వాణిలను స్టేట్ హోమ్ కు తరలిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే సమాచారం ఇచ్చింది. అయితే నీలోఫర్ కు బాగా అలవాటు పడిన వీణా వాణిలు స్టేట్ హోమ్ కు వెళ్లేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా నీలోఫర్లో చికిత్స పొందుతున్న వీణా వాణిలను స్టేట్ హోమ్ కు తరలించారు. దీంతో నీలోఫర్లో ఉన్న బంధం వీడిపోయింది. స్టేట్ హోమ్ కు వచ్చిన నీలోఫర్లోని ఆత్మీయతను మరిచిపోలేమని కన్నీటి పర్యంతమయ్యారు వీణా వాణిలు. అయితే వారికి స్టేట్ హోమ్ లో ఏ లోటు రానివ్వమంటున్నారు డైరెక్టర్ లక్ష్మి. మరింత సమాచారం స్టేట్ హోమ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి నీలోఫర్ తో ఇక వాళ్ళ బంధం తెగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం ఉంటే ట్రీట్మెంట్ కోసం తప్ప అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం స్టేట్ హోమ్ కు వీణా వాణిలు వచ్చేసారు. వాణిలను పలకరిద్దాం. హాయ్ వీణా. హాయ్ వాణి, ఎలా ఉన్నారు? ఏమనిపిస్తుంది? స్టేట్ హోమ్ కు వచ్చేసారు. బాగా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం కూడా మీరు నీలోఫర్ లో ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు స్టేట్ హోమ్ లో ఉన్నటువంటి శిశు విహార్కి వచ్చేసారు కదా, ఏమనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుందా? ఎట్లుంది? కొత్తగా అనిపిస్తుంది. ఇంకా నీలోఫర్ ని బాగా మిస్ అయినట్టు అనిపిస్తుంది. మిస్ అయిపోతున్నారా? నిజంగా నీలోఫర్ లో మీరు అంటే బాగా మీకు ఏంటి ఆ రిలేషన్ ఏంటి? అంటే గత 10 years గా నీలోఫర్ లోనే ఉంటున్నాం. అక్కడ వాళ్ళు ఇంకా అక్కడ రూమ్స్ అన్ని అక్కడ తిరుగుతూ ఉంటుండే. అలా అక్కడ నిజంగా మీరు మర్చిపోలేని ఫ్రెండ్స్ ఎవరున్నారు నాన్న? అంటే అందరూ ఉన్నారు. అంటే నిజంగా నీలోఫర్ నుంచి వచ్చేటప్పుడు ఏమనిపించింది నాన్న మీకు? అంటే కొంచెం బాధ వేసింది, కానీ ఇంకా కొత్త ప్లేస్ కి వస్తున్నామని హ్యాపీ కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఏ క్లాస్ వరకు కంప్లీట్ చేశారు? ఇక ఇక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 5th class 2nd term వరకు కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు మండే నుండి 3rd term స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా మీ సిస్టర్ ఏమంటుంది? మీరిద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉంటారు కదా, నీలోఫర్ తో వచ్చేటప్పుడు ఏమంటున్నారు? అంటే చాలా ఫీల్ అయ్యింది. అంటే మిస్ అవుతున్నానని బాగా ఏడ్చింది. ఓకే. ఇద్దరిలో ఒక సిస్టర్ మాత్రం తను బాగా ఫీల్ అవుతుంది. చెప్పినా ఎందుకు బాధపడుతున్నాను? ఓకే. ఇక్కడ కూడా ఆంటీ వాళ్ళు ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు? వాళ్ళు చెప్పారు కదా నీకు ముందే బాగా చూసుకుంటామని. ఎక్కువ గుర్తుకొస్తుంది. ఎవరెవరు గుర్తుకొస్తున్నారు నాన్న? టీచర్, మేడం, ఆంటీస్, మమ్మీస్ అందరూ గుర్తుకొస్తున్నారు. ఓకే. వాళ్ళు కూడా చూసి వెళ్తే కొంత హ్యాపీగా ఉండవు కదా. ఇంతకాలం కూడా నీలోఫర్ లో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించింది. అక్కడ పర్మనెంట్ ఉండిపోవాలి అనిపించింది. ఓకే. తను మాత్రం కన్నీరు పెడుతుంది. ఏడవద్దు నాన్న. ఒకవైపు మేడం కూడా ఉన్నారు. మేడం అడిగి తెలుసుకున్నాం. జాయింట్ డైరెక్టర్ గారు, మేడం చెప్పండి, ఇక వీణా వాణిల సంరక్షణ పూర్తిగా కూడా మీదే. అంటే ఎలా ఉండబోదు? ఇంతకాలం వాళ్ళు ఒక 10 ఏళ్లుగా నీలోఫర్ బ్యాండ్తో అఫెక్షన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఒక్కసారిగా కొత్త లోకం ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే వాళ్ళకి ఉండడానికి మాత్రము ప్రతి ఒక్కటి కూడా తేడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పడుకోవడం దగ్గర నుంచి లేచినప్పటి నుంచి బాత్రూమ్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, వాళ్ళకి కన్వీనియంట్గా అన్ని రకాల స్టూల్స్ కానీ, ఫ్లెక్సిబుల్ టేబుల్ మేట్స్ కానీ, బెడ్స్ కానీ ఏది కూడా తక్కువ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు 13 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి దే రిక్వైర్ లిటిల్ బిట్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ కోసం కూడా మేము గత 20-25 రోజులుగా పిల్లల్ని, చిల్డ్రన్స్ హోమ్ పిల్లల్ని, ఇలాంటి పిల్లల్ని అందరినీ పంపించి కొంతవరకు అంటే ఆ బాండింగ్ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు త్వరలోనే అంటే ఇట్స్ టేక్ ఒక 3-4 days అలా ఉండొచ్చు హోమ్ సిక్ గా. ఆ తర్వాత నీలోఫర్ నుంచి ఎవరెవరు ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చిపోయే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ మనకి శిశు విహార్లో రౌండ్ ద క్లాక్ మెడికల్ ఫెసిలిటీ ఉంది. ఈయన ఎమర్జెన్సీస్లో వాళ్ళు కూడా రావడానికి సుముఖత చూపించారు. తప్పకుండా నీలోఫర్ డాక్టర్స్ కూడా రెగ్యులర్గా విజిట్ చేసి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక
వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, వాస్తవానికి నీలోఫర్లో కొంత వీళ్ళకు ఉన్నటువంటి బెడ్ కానీ రూమ్ కానీ చాలా ఇరుగ్గా ఉండేది. మనం చూడొచ్చు, ఒక ప్రత్యేకంగా ఇక్కడ బెడ్ తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఇద్దరి కలిపి చేసినటువంటి కార్నర్లో ఉన్నటువంటి ఈ బెడ్ను మనం ప్రత్యేకంగా కూడా చూడొచ్చు. కొంత కంఫర్టబుల్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఇక్కడ కనిపించకుండా రూమ్ కూడా చాలా విశాలంగా ఎంతో ఓపెన్ గా ఉంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా ఇక్కడ రూమ్ ను ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శిశు విహార్లో ఉన్నటువంటి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, మీకు ఒక కొత్త ఫ్రెండ్ ఉంది కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వీణావాణి వాళ్ళు మా దగ్గరికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము వెళ్ళి వాళ్ళతో మీట్ అవ్వడము, వాళ్ళ ఎలా ఉంటారు అవన్నీ మేము తెలుసుకున్నాము. మా మమ్మీ వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి కలవడానికి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో దే ఆర్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతాం అక్క అన్నట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాతో పాటు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా వెళ్ళి మేము మీట్ అయ్యాము. మీరు చెప్పండి అమ్మా, వీణావాణిలను మొదటి నుంచి కూడా చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఆడ నువ్వు రోజు చూసుకునేదానివి, ఇంకా ఉన్నారు అందరు చాలా మంది వ్యాయామాలు 3 షిఫ్ట్లు ఏర్పాటు చేశారు, టీచర్లు ఏర్పాటు చేశారు, భోజనాలు అవన్నీ వాళ్ళకు క్రమంగా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. డాక్టర్లు సిస్టర్లు అందరూ చాలా బాగా చూసుకున్నారు. మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారా? నీలోఫర్లో సరళ ఏం చెప్తే అది చేస్తాం సార్ మేము, అంతే. ఇంకా ఏమనిపించదమ్మా పిల్లల్ని? నిజంగా చిన్నప్పటి నుంచి మీ చేతుల్లోనే పెరిగారు ఆ పిల్లలు, బాగా ఉంది, ఆలోచన తీరు ఎట్లుంటది? మంచిగానే ఉంది ఆలోచన. ఇప్పుడు రాంగ్ పెద్దలు అయిపోతున్నారు, డాక్టర్లతో సిస్టర్లతో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, మంచిగానే అయింది. ఇప్పుడు చిన్నప్పటి కంటే ఇప్పుడు బాగున్నారు. ఈవిడ మొదటి నుంచి నీలోఫర్ లో ఏదైతే వీణావాణిలో వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ అమ్మగా ఉంది. ఇద్దరు ఆయాలు రెగ్యులర్ గా చూసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించేది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీణావాణి బాగా చూసుకుంటామనే ధీమా వాళ్ళలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి వీణావాణిలు ఇక నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోమ్ లో ఉన్నటువంటి శిశు విహార్కి వచ్చేసారు.